దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119, 71 వచనం. శ్రమనంది ఉండుట నాకు మేలైన. శ్రమలు మనకి మేలు చేస్తాయి అంటే శ్రమలు మనల్ని సరిచేస్తాయి, మనకి మేలు చేస్తాయి. అయితే ఆ శ్రమల్ని పడటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మనస్సును మనం సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మనం జీవితాంతం శ్రమ పడాల్సి వచ్చినా దేవుడిచ్చే నిత్యత్వం ముందు, నిత్యరాజ్యం ముందు ఇప్పటి ఈ శ్రమలు ఎన్నతగినవి కావని మనము త్వరలోనే ఒక గొప్ప వారసత్వాన్ని పొందుకుంటామనే నిరీక్షణతోటి మనం ఉండాలి. ఒక రోజున ఒక వ్యక్తి యోబు గారి లాగానే ఉద్యోగం పోయింది, ఆస్తి పోయింది, తన భార్యను కోల్పోయారు, ఇంటిని కూడా పోగొట్టుకున్నారు. అయితే ఒకటి మాత్రం వారి యొద్ద గట్టిగా పట్టుకున్నారు, విశ్వాసాన్ని గట్టిగా కట్టుకున్నారు, వారి జీవితాన్ని విశ్వాసంలో కట్టుకున్నారు. అదే అతనికి మిగిలిన ఏకైక ఆస్తి. అయితే ఒక రోజున ఒక పెద్ద చర్చి దగ్గర రాళ్ళు నీట్గా చేసేవాళ్ళు రాయి పని చేస్తున్న వారిని చూసి వారి దగ్గర నిలబడ్డారు. వారిలో ఒక అతను త్రిభుజాకారంలో ఉన్న ఒక రాయి ముక్కను చెక్కుతూ ఉన్నప్పుడు అతడు అడిగాడు, దానితో మీరేం చేయబోతున్నారని. అప్పుడు అతను, అదిగో గుండ్రంగా పైకెళ్ళే ఒక శిఖరం కనిపిస్తోంది కదా, దానికి సరిపోయే విధంగా దీనిని ఇక్కడ చెక్కుతున్నాను అని అతను చెప్పారు. అంటే పైకి వెళ్ళటానికి ఒక శిఖరాన్ని కడుతున్నారు. అక్కడ శిఖరంలోకి కావలసినటువంటి ఈ రాయిని, త్రిభుజాకారంలో ఉన్న ఈ రాయిని కింద చెక్కుతూ ఉన్నారనమాట. అక్కడ దాన్ని పెట్టడానికి ఇక్కడ దీన్ని ఈ విధంగా చెక్కాల్సి వచ్చింది అని చెప్పారనమాట అతను అడిగినప్పుడు. అలానే ప్రస్తుతం తాను అనుభవిస్తున్న శ్రమల గురించి కూడా ఆ పనివాని ద్వారా దేవుడు అతనితో మాట్లాడినట్టు అనిపించి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీవు అక్కడ సరిపోవునట్లుగా ఇక్కడ నిన్ను చక్కగా మలుస్తున్నాను అన్నట్టుగా ఉండింది. అవును, మనల్ని కూడా అంతే. మనం దేవుని రాజ్యానికి సరిపోవటానికి దేవుడు మనల్ని ఇక్కడ చక్కగా మలుస్తూ ఉంటారు. కొంచెం కాలమే మనకు శ్రమ. కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచునని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి. రంగురంగుల నాచు మొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికి సుడిగాలులు, తుఫానులు సంభవిస్తూ ఉండే కొండా కోనల్లోనే పెరుగుతాయి. షెనే బెట్టాజ్ అనే 10,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది. అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది. ఆ శిఖరాలపైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్నంతటినీ ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట 2 రకాల నాచు మొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది, రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు. ఈ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది. తుఫానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదా రంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది. మెల్లని గాలిలో, చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్క అయితే తుప్పు పట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే. తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా, యథార్థంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి. ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుణ్ణి. అవునండి, మన జీవితాల్లో కొందరి జీవితాల్లో కనీసం ఓదార్చేవారు కూడా ఉండరు, ఆదరించేవారు కూడా ఉండరు. ఓదార్పుకు నోచుకోకుండా అగ్ని పరీక్షలు పదే పదే కలుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు వ్యక్తిత్వం ఏమవుతుందంటే స్వచ్ఛంగా, యథార్థంగా, దేవుని ముందు నిర్మలంగా తయారవుతుంది. అయితే ఈ కష్టాలు మనకి గొప్ప కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. కాబట్టి శ్రమనంది ఉండుట మనకి మేలే, మనకి మంచిదే. అయితే ఆ శ్రమల్లో నిలబడటానికి, తట్టుకునే శక్తిని
దేవుని ద్వారా మనం తీసుకోవాలి. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయన. అవును నా తండ్రి, మా జీవితాల్లో శ్రమలు నా తండ్రి నాయనా ప్రభా, మేము వాటిని నాయనా ఎదుర్కోవటానికి, ధైర్యంగా ఉండటానికి మాకు శక్తినివ్వండి నాయనా ప్రభా. శ్రమలు వచ్చినప్పుడు మాకేదో వింత సంభవించినట్లుగా కాకుండా నా తండ్రి నాయనా ప్రభా, శ్రమలలో మేము ఆశ్చర్యపడకుండా నా తండ్రి, శ్రమలలో మేము ధైర్యంగా ఉండటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అక్కడ నాయనా ప్రభా, మీ రాజ్యంలోనికి సరిపోయేటట్లుగా ఎక్కడ మమ్మల్ని మలచమని, మార్చమని, మీకు ఇష్టమైన ఆకృతిలోకి మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, శ్రమలలో నా తండ్రి నాయన త్రోవ విడిచిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. అట్టి వారిని దర్శించండి ప్రభా. అయ్యా, శ్రమలలో నిలబడే శక్తి మాకు ఇవ్వండి. మీరే ఇస్తారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ అందు విశ్వాసం కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను, శక్తినివ్వండి. నూతన బలమును దయచేయండి తండ్రి నాయనా ప్రభా. మా జీవితాల్లో మరి ఒక నూతన మాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.